హాయ్ అండి. మనకి జ్వరంగా ఉండేటప్పుడు కారంగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు అల్లం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అల్లంని ముందుగా మిక్సీ జార్ పట్టుకోవాలి. సో దాని తర్వాత ఒక పాన్ పెట్టుకుని దానిలోని మెంతులు, అలాగే పొట్టు తీసిన మినపప్పు, ఆవాలు వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దానిలోనే కొన్ని ధనియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే దానిలోని కరివేపాకు కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్ పట్టించుకోవాలి. దానిలోనే జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ జార్ పట్టించుకోవాలి పౌడర్ కింద. అలానే అదే పెనంలోని గ్లాస్ వాటర్ వేసుకొని నేను 50 ml వాటర్ తీసుకున్నానండి. అలానే దానిలోని బెల్లం వేసుకోవాలి. నేను 300 grams బెల్లం తీసుకున్నాను. బెల్లం అందులో వేసుకుని బాగా మరగనివ్వాలి. పాకంలా మరగనివ్వాలి. చూసారు, ఇలా నురగలా వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న అల్లం పేస్ట్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. నేను 100 grams అల్లం తీసుకున్నానండి. అలాగే 300 grams చింతపండు పేస్ట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే దానిలోని సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిచ్చేయాలి బాగా దగ్గరికి. అలా మగ్గిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇలా అయిన తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దానిలోనే ఇంగువ వేసుకుని కొంచెం బాగా మరగనివ్వాలి. దానిలోనే చల్లారిన తర్వాత కారం, మనం ముందుగా మిక్సీ జార్ పట్టించిన పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా దీన్ని బాగా ఇలా కలుపుకున్న దాన్ని ముందుగా మనం ఉడికించిన అల్లంలోని ఈ ఆయిల్, కారం కలుపుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని బాగా చల్లారిన తర్వాత ఒక జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. 2 months అయినా దీన్ని పాడవకుండా ఉంటుంది. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.